దేవుని బిడ్డలారా, రక్షించబడింది నువ్వు శోధనలో పడిపోవటానికి కాదు. యేసుక్రీస్తు యొక్క లోకానికి రక్షకుడిగా వచ్చింది నువ్వు శోధనలో పడిపోయి, ఆ శోధనలో పడిపోయి నీ కుటుంబంలో బాధపడటానికి కాదు. ఏ అధికారమునైతే పాపము చేసి నువ్వు పోగొట్టుకొని శోధనలో పడిపోతే నీ జీవితంలో నాశనాన్ని తెచ్చుకున్నావు, మరణాన్ని తెచ్చుకున్నావు. సాతాను యొక్క అధికారములో, దాని యొక్క బానిసత్వంలో తన ఇష్టం వచ్చినట్లు నీ జీవితాన్ని పాడు చేసి, నీ కుటుంబాన్ని పాడు చేసి, నీ పిల్లలను పాడు చేసి, నీ కుటుంబంలో శాంతిని సమాధానం పాడు చేసి, ఏ సాతానైతే నీ మీద అధికారము చలాయిస్తూ నిన్ను నాశనానికి నడిపిస్తున్నదో ఆ యొక్క అధికారం నుంచి నిన్ను తప్పించి దేవుడు తన అధికారములో నిన్ను తీసుకొని, నీ కుటుంబాన్ని తీసుకొని, నీ పిల్లలను తీసుకొని సాతాను యొక్క బానిసత్వాన్ని
కొరికే రాత్రి కాలం పిలుస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు రక్షణ ద్వారా నీకు అధికారం దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యొక్క విమోచన ద్వారా సాతాను మీద నీకు అధికారం ఇస్తున్నాడు. సాతాను నీ కుటుంబం మీద సైతాను చేస్తున్నటువంటి అధికారం అంతటిని నాశనం చేసి, సాతాను యొక్క అధికారం యొక్క లోకంలో నాశనం చేసి, దేవుని యొక్క అధికారము నీవు కలిగి ఉండేలాగున, నీ యొక్క గ్రామంలో దేవుడు అధికారము కలిగి ఉండేలాగున, నీ కుటుంబంలో దేవుని అధికారము కలిగి ఉండేలాగున, నీ పిల్లల మీద దేవుని అధికారము కలిగి ఉండేలాగున, దేవుడు నీ పిల్లలకి ఇచ్చే ఆశీర్వాదములు అనుభవించలాగున, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదములు నీ కుటుంబంలో అనుభవించలాగున. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ఆశీర్వాదము సువార్తను నీకు అందిస్తున్నాడు. అందుకని దేవుడు మొట్టమొదటిగా ఆది యందు మానవులను సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి కార్యం ఏమిటాయంటే వారిని బహుగా దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దీవించబడాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఆశీర్వదించబడాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ నీవు దీవించబడటం దేవుని ఉద్దేశం అయితే, సాతాను ఉద్దేశము నీవు ఆశీర్వదించబడకుండా నశించిపోవటం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దీవించబడినటువంటి ఆదామును అవ్వను పాడు చేయటానికి, వారికి దొరికిన ఆశీర్వాదమును నాశనము చేసి వారిని మరలా నరక పాలు చేయటానికి సాతాను వచ్చి ఆ ఉమ్మను పట్టుకొని మోసగించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మోసమును బట్టి అవ్వ పాపములు పడిపోవటమే కాక తన మోసపడింది కాక తన భర్తను కూడా మోసం చేసి ఇద్దరూ పాపములు పడిపోయి దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని, దేవుని యొక్క ఆశీర్వాదమును పోగొట్టుకొని, దేవుడు ఇచ్చినటువంటి దీవెనలు పోగొట్టుకొని, దేవుని యొక్క సహవాసమును పోగొట్టుకొని, దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకొని దూరం అయిపోయారు దేవుని బిడ్డ. అందుకని ఆ పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములు, పోగొట్టుకున్న దీవెనలను మళ్ళా దేవుడు నీకు తిరిగి ఇవ్వాలని తన కుమారుడిని యేసుక్రీస్తును 2010 సంవత్సరం కింది యొక్క లోకానికి రక్షకుడిగా పంపించాడు. ఆ రక్షణ సువార్తను నీవు విని, ఆ రక్షకుడును నీ హృదయంలో స్వీకరించి, ఆ రక్షకుడు నీ హృదయంలో నీ కుటుంబంలో స్వీకరించి, నీ పిల్లలకు ఆ రక్షకుడిని స్వీకరింపజేసి, నీ భర్తకు ఆ రక్షకుడిని స్వీకరింపజేసి, నీ మీద, నీ కుటుంబం మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ గ్రామం మీద అధికారం చేసినటువంటి సాతాను అధికారమును తోసివేసి, సాతాను అధికారమును నాశనం చేసి, సాతాను యొక్క అధికారమును నీ పాదముల కింద చితకు దక్కి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కృపలో ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వాక్యములో రోమీయులకు రాస్తూ అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో వస్తున్నది నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒట్టిగా మీ దగ్గర రావట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ముందు ఈ మీటింగ్ పెట్టింది ఏదో పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉందనో, లేకపోతే వాళ్ళ సంస్థలో ఏదో డబ్బులు ఇస్తున్నారనో, లేకపోతే మీరంతా చందాలు వేసుకుంటే దానివల్ల ఏదో కాసేపు కాలం కాపాడని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ముందు దేవుడి ఇక్కడ యొక్క రక్షణ సువార్తను ఏర్పరిచింది, ఈ కూటములు ఏర్పరిచి ఈ యొక్క 3 రోజులు మీకు రక్షణ సువార్తను వినిపిస్తుంది. దేనికో తెలుసా? మీ కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదం దొరికినట్లుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాలం ముందు నీవు ఎక్కడి నుంచి ఒట్టి చేతులతో వెళ్ళటానికి కాదు, ఈ 2 రోజుల నుంచి ఒట్టి చేతులతో వెళ్ళటానికి కాదు. నీ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదము, నీ గ్రామానికి కావాల్సిన ఆశీర్వాదము, నీ భర్త ఆశీర్వాదం లేకుండా ఒకవేళ తాగుబోతుగా తిరుగుతూ వస్తూ, ఒకవేళ వ్యభిచారిగా తిరుగుతున్నాడేమో, ఒకవేళ పని పాట లేకుండా భార్యను సరిగ్గా పట్టించుకోక, పిల్లలు సరిగ్గా పట్టించుకోక, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోక, బాధ్యతలు తెలుసుకోకుండా ఈ యొక్క లోకంలో తన ఇష్టానుసారంగా తిరుగుతూ పాపములో నాశనమానికి పరిగెత్తుతున్నాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సాతాను అధికారంలో తిరుగుతున్నటువంటి నీ భర్తను మార్చడానికి, ఆయన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వటానికి, పాపంలో తిరుగుతున్నటువంటి నీ భార్యను మార్చి ఆశీర్వాదం ఇవ్వటానికి, నీ మాట వినుకోకుండా, తల్లిదండ్రుల మాట వినుకోకుండా, పెద్దల మాటలు వినుకోకుండా, చక్కగా చదువుకోకుండా, ఈ యొక్క లోకంలో కుర్రవాళ్ళ సహవాసాలు బట్టి పాపము జీవితమును జీవిస్తూ యవన కాలంలో చేసే పాపంలో పడిపోతూ, తల్లిదండ్రులకి విరోధము కాదు, పెద్దలకి విరోధము కాదు, గ్రామానికి సంఘానికి విరోధము కాదు జీవిస్తున్నటువంటి నీ పిల్లల జీవితాన్ని బాగు చేయడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లల భవిష్యత్తును దీవించడానికి, నీ పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించడానికి, ఈ రాత్రి కాలం ముందు ఆశీర్వదించడానికి ప్రభువు యేసుక్రీస్తు ఈ యొక్క రక్షణ సువార్త కూటమును నీకు ఏర్పరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అది అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరకు వస్తూ ఒట్టి చేతులతో నేను రాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాలం ముందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒట్టి చేతులతో పంపించడం దేవునికి ఉద్దేశం
ఆశీర్వాదం అయితే పాపము చేసి నువ్వు పోగొట్టుకున్నావు. ఆ ఆశీర్వాదం మరలా యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ ద్వారా నీ పాపము నుండి నువ్వు విడిపించబడి, నీ పాపము నుంచి నువ్వు తప్పించబడి, నువ్వు పాపము నుంచి నువ్వు విమోచించబడి క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ ఆశీర్వాదమును పొందుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకములో దేవుని పిల్లలుగా సాతాను మీద అధికారం కలిగి, సాతాను మీ పాదముల కింద చెడగొడుతూ, సాతాను మీ కుటుంబం మీద పనిచేయటం కాదు, సాతాను నీ భర్త మీద పనిచేయటం కాదు, సాతాను నీ పిల్లల మీద పనిచేయటం కాదు, నీవు సాతాను గద్దించులాగినా. మొన్న మీటింగ్లకు వెళ్ళినప్పుడు చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మలు ఇల్లు ఉంటేనే అక్కడ ఉన్న పాస్టర్ని అడిగాను, ఏం బ్రదర్ ఇన్ని దురాత్మలు ఇక్కడ ఉన్నాయి, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అంటే, ఎక్కడండి ప్రార్థన చేయడానికి ఉపవాసాలు ఉండటానికి పాస్టర్ గారు ముందు రావట్లేదు చెప్పేసాను. ఒకసారి దేవుని కృపను బట్టి మదిరలో మా మినిస్ట్రీ తరఫున ఒక 300 మందికి పాస్టర్ల కాన్ఫరెన్స్ పెడితే 3 రోజులు ఏమీ తినకుండా వచ్చి మంచినీళ్ళు తాగి ఉపవాసం చేసిన వాళ్ళు చేతులు ఎత్తమంటే ఒక్కడు లేడు. ఎంతమంది పాస్టర్లో? 300 పాస్టర్లో. ప్రైజలా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సేవకుల యొక్క పరిస్థితి ఈ విధంగా అవటాన్ని బట్టి గ్రామాలలో ఉన్నటువంటి దెయ్యాలు వాటిల స్తోత్రం ఇంకా ఇళ్లలో గూడు కట్టుకొని ఉన్నాయి, గ్రామాల్లో గూడు కట్టుకొని ఉన్నాయి. ఇంకా మరి వారిని పాలదోనేటటువంటి ప్రార్థనా శక్తి లేనటువంటి దేవుని విశ్వాసులు, దేవుని యొక్క సేవకులు ఇంకా బలహీనై ఉంటాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా వాటి బలం తగ్గిపోవట్లేదు. స్తోత్రం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు రక్షణ ఇవ్వాలి. ప్రేసలాడు నీకు కావలసిన ఆశీర్వాదం ఇవ్వటానికి, నిన్ను బలపరచడానికి ఆయన ఇస్తున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆది యందు దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత వారి పాపములు పడిపోయారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు మరి తోటలో నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళు కష్టాలు అనిపిస్తూ శాపాలు అనిపించారు. ప్రశ్న పాపము ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితం మీదకి శాపములు తీసుకొస్తున్నాయి. పాపమును బట్టి మాది యందు మొట్టమొదటిగా శాపం పొందినవాడు ఎవడే అంటే అపవాది. ప్రేజలాడు. హల్లెలూయా. అపవాది మొట్టమొదటిగా శాపం పొందాడు. పాపాన్ని బట్టి వాడి జీవితంలోకి శాపం వచ్చింది. ఆ తర్వాత వాడి యొక్క మాటలు విని పాపం చేసినటువంటి మానవుడి జీవితంలో కూడాను దేవుని యొక్క శాపములు వచ్చినాయి. అయితే ఆ శాపములు తీసివేయడానికి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం యొక్క లోకానికి మరి రక్షకుడుగా మనకు ఆయన మరి ఈ లోకములో మనకు వచ్చాడు. ప్రేసరాడు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా అంటాడు. మనం చదువుకున్నాం 13వ వాక్యం నుంచి 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కింద మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆ 2010 సంవత్సరాల క్రితం శిలువ మీద వేలాడటానికి కారణం ఏమిటంటే ఇంకా మరణించడానికి వేరే పద్ధతులు లేవా? ఆ దినాల్లో మరణించడానికి ఇప్పుడు కూడా ఎవరైనా మరణానికి తగినటువంటి శిక్ష ఎవరికైనా వస్తే అది ఏం శిక్ష? ఉరి శిక్ష. ప్రైజ్ ది లార్డ్. శిక్షలో అన్నిటికంటే భయంకరమైన శిక్ష ఏమిటి? ఉరి శిక్ష. ఆ దినాల్లో పాపం చేసిన వారికి, ఈరోజు కూడా తప్పు చేసిన వారికి మరి గవర్నమెంట్ లా ప్రకారంగా ఉరి శిక్ష చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అలాంటిదేమి యేసుక్రీస్తుకు ఆనాడు రోమా గవర్నమెంట్ ఉండి కూడాను ఉరి శిక్ష వేయలేదు, కానీ ఆయనకి సిలువ శిక్ష వేశారు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి కారణము? ముందుగానే దేవుడు ప్రవచించాడు, ముందుగానే దేవుడు దానికి నియమం ఏర్పరిచాడు. అందుకని ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వాక్యాలు చదివినట్లయితే అక్కడ ఒక దేవుని యొక్క ముందు ఈ రోమా గవర్నమెంట్ సమయంలో యేసుక్రీస్తు జరగబోతున్నటువంటి ఆ యొక్క మరి సిలువ మరణాన్ని ముందుగానే దేవుడు రాసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద
మ్రాను మీద వేలాడి తీసిన ఎడలా అతని శవము రాత్రి వేళ చాలండి అంటారు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు తగినటువంటి శిక్షకు తగినటువంటి పాపము చేసినట్లయితే వాడిని తీసుకెళ్లి మ్రాను మీద వేలాడాలని దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక న్యాయ విధిని దేవుడు ఏర్పరిచాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసినటువంటి మానవాళికి మరి విమోచన కావాలంటే పరిశుద్ధులైన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారముగా పరిశుద్ధులైన వాడు పాపి అయిన మానవుడు కొరకై శిలువ మీద వేలాడాలి. అప్పుడే పాపి అయిన మానవుడికి పాపము నుండి, పాపము ద్వారా వచ్చినటువంటి శాపము నుంచి విమోచన కలుగుతుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆజ్ఞ అయితే దేవుడు ముందుగా యేసుక్రీస్తు పుట్టక ముందే ఏ ఆజ్ఞ అయితే దేవుడు మానవ విమోచన కొరకే, శాపపు విమోచన కొరకే ఉంచినాడో అది ఆజ్ఞను ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా తన కుమారుని లోకానికి పంపించి మనకు ఆ యొక్క ఆజ్ఞ ద్వారాను ఆ యొక్క ఆజ్ఞ యొక్క శిక్షను తన కుమారుని యేసుక్రీస్తు మీద వేసి ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ద్వారా వచ్చినటువంటి శాపమును బట్టి ఆ శాపము విమోచన కొరకే ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువుని యేసుక్రీస్తు మన కొరకు శిలువ మీద బలియాగమయ్యాడు. స్తోత్రం. ఆనాడు పాపము చేయడాన్ని బట్టి మానవుడి జీవితం మనం గమనించినట్లయితే ముందుగా మరి అపవాది పాపం చేసింది. పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు అపవాదిని శపించాడు. స్తోత్రం. అందుకు దేవుడైన యెహోవా ఆదికాండం 3:14 మనం చదివినట్లయితే, అందుకని దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు తినమలనియు మన్ను తిందువు. ప్రైజ్ ది లార్డ్. ఇది శపించక ముందు ఏం తిని ఉండేది? ఆ దినాల్లో ఆ ఆదాము హవ్వతో మాట్లాడినటువంటి ఆ సర్పం ఏదంటే ఈనాడు చైనాలో చెప్పబడేటటువంటి డ్రాగన్ అంటారు. చైనాలో డ్రాగన్ వాళ్ళ యొక్క మరి దానికి ఎక్కువగా వాళ్ళు పూజిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సర్పమును, ఆ డ్రాగన్ మీరు చైనాలో ఉన్నటువంటి డ్రాగన్ మీరు చూసినట్లయితే దానికి 4 కాళ్ళు కనపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అది కాళ్ళతో నడిచేది. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి సర్పము కూడాను సాతాను చేత వాడబడినటువంటి లేదా సర్పరూపం వేసుకొచ్చినటువంటి అపవాది కూడా ఒకప్పుడు ఆ యొక్క సర్పము మరి కాళ్ళతో నడిచేదిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఆ విధంగా నడిచేటటువంటి ఆ యొక్క సర్పము సాతాను మాటలు విని పాపము చేయటాన్ని బట్టి దాని జీవితంలో ఏమొచ్చింది? శాపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మాటలు విని మనం పాపము చేస్తే శాపం మనకు తప్పదు. ఏదైనా పాపానికి తగిన హేతువు మనలో ఉన్నట్లయితే దానికి శిక్ష తప్పదు. అందుకనే సామెతలు 26:2 ఒక మాట రాయబడి చదువుదాం. సామెతలు 26 రెక్కలు కొట్టుకొనుచు పారాడుచున్న పిచ్చుకయు దాటుచున్న వానకోవెలయు లేకుండానట్లు హేతువు లేని శాపము తగులకపోవును. హేతువు లేకుండా శాపము తగులకపోవును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏంటి? హేతు ఉంటే శాపము ఖచ్చితంగా మనకు తగులుతుంది. ఆనాడు ఏ విధముగా సాతాను మాటలు విని పాపము చేసి ఆ పాపము బట్టి హేతువు ద్వారా వాళ్ళ జీవితంలో శాపం వచ్చిందో, ఈనాడు అనేక మంది జీవితాల్లో కూడాను మరి పాపము చేసి అనేక శాపములకు వాళ్ళు పాలైపోతున్నారు. ఈనాడు అనేక మంది ఇక్కడున్న వారిలో కూడాను ఎన్నో శాపములు మీ జీవితంలో కలిగి ఉండవచ్చు. సాతాను మొట్టమొదటిగా చేసిన పాపమును బట్టి దానికి వచ్చింది శాపము. అయితే పాపము సాతాను చేసినటువంటి పాపం ఏమిటి? అవును, మోసగించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మోసం వలన సాతానుకు శాపం వచ్చింది. పాముకు, సర్పానికి శాపం వచ్చింది. అయితే మన జీవితాల్లో మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, నేను ఎవరిని ఇంతవరకు నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా నేను ఎవరిని మోసగించలేదు అన్నవాడు చేతి ఎత్తండి. ఎవరైనా ఉంటే, నేను ఇంతవరకు ఎవరిని మోసగించలేదు, నా ప్రవర్తన క్రియల ద్వారా నేను ఎప్పుడు మోసగించలేదు అన్నవాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తారా? నేను చూడాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఉండరు. స్తోత్రం. ఏదో ఒక విషయంలో చిన్నపిల్లప్పుడు అమ్మ దగ్గర మోసగించేవాళ్ళు, నాన్నను మోసగించేవాళ్ళు, భర్తను మోసగించడం, భర్త భార్యను మోసగించడం. ఈనాడు చూడండి, మరి పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర లేకపోతే మందిరాల్లోనూ లేకపోతే పూజారి దగ్గర ఎక్కడైతే వారి యొక్క విశ్వాసం బట్టి వాళ్ళకి ఎక్కడైతే మరి వాళ్ళకి మ్యారేజ్ పెళ్లి జరుగుతుందో అక్కడ వాళ్ళకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానంలో నీ భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరికొకరు విశ్వాస యోగ్యంగా మీరు ఉంటారా
నమ్మకంగా ఉంటారా? విశ్వాసం తప్పకుండా ఉంటారంటే గంగెత్తులు ఊపినట్లుగా తలకాయలు ఊపి నేను విశ్వాసంగా ఉంటానని ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఎంతమంది విశ్వాసముగా మన భర్తకు భార్య, భార్యకు భర్త విశ్వాసాలై ఉంటున్నారు, నమ్మకస్తులుగా ఉంటున్నారు. ఈనాడు నమ్మకస్తులుగా ఉంటున్నా, భార్య భర్తను నమ్మటలా, భర్తను భార్య నమ్మటలా. అందుకని ఏమవుతున్నాయి? భార్యకు ఒక పర్సు అయితే భర్తకు ఒక పర్సు, భార్యకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అయితే భర్తకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్. భార్య ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే భర్త ఇంకో బ్యాంకులో అకౌంట్ చేసుకుంటాడు. ఈమె దాచిపెట్టేది వారికి తెలియదు, ఆయన దాచిపెట్టేది ఈమెకు తెలియదు. ఈనాడు ఎవరికి వారు రహస్య జీవితాలు అయిపోయినాయి. భర్త ఎక్కడో భార్యకి తెలియకుండా తిరిగి వస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి తన యొక్క పాపపు జీవితంలో జీవిస్తుంటాడు. భార్య భర్తను తెలియకోకుండా భర్తను మోసగిస్తూ ఎక్కడో జీవిస్తూ ఉంటాడు.